హలో ఫుడీస్, ఈరోజైతే మనం చికెన్ బిర్యానీని యమ్మీగా టేస్టీగా కుక్కర్లో సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా మనం 1/2 kg చికెన్ తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసి ఉంచుకున్న చికెన్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 1 గంట సేపు పక్కన ఉంచుకోవాలి. దానివల్ల చికెన్కి ఉప్పు కారం అనేవి చాలా బాగా పడతాయి. ఆ తరువాత కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని అందులో వేసి బాగా వేయించుకోవాలి. ఇలా చికెన్ బాగా వేయించుకున్న తరువాత దానిలో 2 పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను, 3 పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత 1 పెద్ద సైజు టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దానిలో వేసి వేయించుకోవాలి. ఇలా ఈ మిశ్రమం అంతా బాగా వేయించుకున్న తరువాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పేస్ట్ను దీనిలో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవడం వలన చికెన్ బాగా మెత్తగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో 400 గ్రామ్స్ రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ని బాగా కలుపుకున్న తరువాత మనం తీసుకున్న క్వాంటిటీకి 2 వాటర్ వేసుకోవాలి. అంటే మనం తీసుకున్నది 400 గ్రామ్స్ రైస్ కాబట్టి 800 ml వాటర్ వేస్తే సరిపోతుంది. మనం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు తగినంత సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి నీళ్ళు వేసుకున్న తర్వాత బాగా కలిపి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం టేస్ట్ చూసుకొని ఇప్పుడు ఉప్పు చాలకపోయినట్టయితే వేసుకోవచ్చు. ఈ విధంగా బిర్యానీ మిశ్రమం అనేది ఉడుకుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని దానికి విజిల్ పెట్టుకోవాలి. కుక్కర్ని 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. కొద్దిసేపటి తరువాత కుక్కర్ ఆవిరి అంతా పోయిన తర్వాత విజిల్ను తీసి కుక్కర్ మూత తీసుకొని బిర్యానీని ఈ విధంగా కలుపుకోవాలి. బిర్యానీని కలుపుకునేటప్పుడు గరిటెతో కింద నుంచి కలుపుకోవాలి. ఈ రెసిపీని వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లో ఉన్న బిర్యానీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా చికెన్ లవర్స్ ఉంటే చాలా ఇష్టపడి తింటారు. వెంటనే చేసి పెట్టేయండి. ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న చికెన్ బిర్యానీని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.